ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులైనా అధికారులైనా ప్రజలకు జవాబుదారీతనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది అధికారులు అధికార పార్టీ నేతలకి అధికార పార్టీకి బానిసలుగా పనిచేస్తున్నారనే దానికి నిదర్శనం ఇది. ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారంటే ఆయన అభిమానులు వేలాదిగా తరలి వస్తారనేది వారందరికీ కూడా తెలిసిందే. కేవలం కావాలని 3-4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావం తెలపడానికి వచ్చిన కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజలు కూడా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఈరోజు పోలీసు వారు ఆపుతున్నారు. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో 3-4 చెక్ పోస్టులు పెట్టి. కానీ ఇది మంచిది కాదు. ఏదేమైనా మేము ఎలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా క్రమశిక్షణతో ఉంటారు. మేము క్రమశిక్షణతో ఉంటాం కాబట్టి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఎలా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖపట్నం ఎవరైతే మత్స్యకారులు చనిపోయారో వాళ్ళను పరామర్శించడానికి ఇచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు మరి అన్ని డైరెక్షన్లో కూడా వాళ్ళు ఆపడం, వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెట్టడం. వీళ్ళు ఏదో అనుకుంటున్నారో రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తీరు మార్చుకోకపోతే మరి మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మీరు సపోర్ట్ చేయకండి. సామరస్యంగా మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేయండి. ఎవరైనా సరే వస్తున్నటువంటి అభిమానుల్ని నాయకుల్ని కార్యకర్తలను ఆపడం వల్ల ఉపయోగం లేదు. ఇంకా మరింత ఉత్సాహంతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిని, అటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు ఈ యొక్క ప్రజలందరూ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరే క్రియేట్ చేస్తున్నారు. ప్రశాంతంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు పాడు చేయకుండా సందర్భంగా తెలియజేసుకున్నాం.